ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ దాదాపు ఏసీ స్లీపర్లే కావడం గమనార్హం. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యధిక హైట్ కూడా ఈ ప్రమాదాలకు కారణమవుతుంది. అంత ఎత్తు ఉండే స్లీపర్ బస్సుల నుంచి దూకి తప్పించుకోవడం కష్టం. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యంత ఇరుకుదారి కూడా ప్రాణనష్టం జరగడానికి కారణం. ఇంజన్ కెపాసిటీ పెంచకుండా రీఅసెంబుల్ చేసుకోవడము ప్రమాదాలకు కారణమవుతుంది. సీటర్ నుంచి స్లీపర్ గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎక్కువగా రీఅసెంబుల్ సెకండ్ హ్యాండ్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ వినియోగిస్తున్నాయి. బస్సుల్లో ఇష్టానుసారంగా ఎలక్ట్రికల్ మార్పులు చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. వరుస ప్రమాదాలతో 2012 నుంచి స్లీపర్ బస్సులను చైనా నిలిపివేసింది. అయితే మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా చాలా బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగిన బస్సులన్నీ దాదాపు ఏసీ స్లీపర్లే కావడం గమనార్హం. ఏసీ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకోవడం చాలా కష్టం. స్లీపర్ బస్సులు చాలా లగ్జరీ, కానీ ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యధిక హైట్ కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. అంత ఎత్తు ఉండే స్లీపర్ బస్సుల నుంచి దూకి తప్పించుకోవడం కష్టం. ఏసీ స్లీపర్ బస్సుల్లో అత్యంత ఇరుకుదారి కూడా ప్రాణనష్టం జరగడానికి కారణం. ఇంజన్ కెపాసిటీ పెంచకుండా రీఅసెంబుల్ చేసుకోవడము ప్రమాదాలకు కారణమవుతుంది. సీటర్ నుంచి స్లీపర్ గా మార్చడంలో సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎక్కువగా రీఅసెంబుల్ సెకండ్ హ్యాండ్ బస్సులను ప్రైవేట్ ట్రావెల్స్ వినియోగిస్తున్నాయి. బస్సుల్లో ఇష్టానుసారంగా ఎలక్ట్రికల్ మార్పులు చేయడంతో షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో 2012 నుంచి స్లీపర్ బస్సులను చైనా నిలిపివేసింది. అయితే మన దేశంలో మాత్రం గైడ్ లైన్స్ పాటించకుండా బస్సులు తిరుగుతున్నాయి.